పంచాయతీ కార్మికులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెర్మనెంట్ చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 25 తేదీన జక్రాన్పల్లి మండలంలో జిల్లా నాయకులు భానుచందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో దాసు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, పీఎఫ్, ఏసీ చట్టాలను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. స్వచ్ఛ్ భారత్లో అగ్రభాగాన ఉండి సరిహద్దులో ఉన్న సైనికుల్లాగా ప్రజారక్షణ కోసం పరితపించి పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, కార్మికులు నిరుపేదలు దళితులు పేదలు కనుక వారికి డబుల్ బెడ్రూమ్ పథకంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. భానుచందర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు మోసం చేసిందని, ఆనాడు సమ్మశివరానికి వచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీతక్క రేవంత్ రెడ్డి గారు పంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించి వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు. 2025 మార్చి 27న నిజామాబాద్ జిల్లాలోని డచిపల్లి మండల కేంద్రంలో ఘన్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఫంక్షన్ హాల్లో జరిగే విలీన సభను జయప్రదం చేయాలని కార్మికులకు భానుచందర్, జిల్లా ఉపాధ్యక్షులు కోరారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చాలామందికి పీఎఫ్ ఈఎస్ఐ లేదు. ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే ప్రైవేట్ దవాఖానలకు చూపించుకోవాలంటే తాకత్ లేదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి, అట్లాగే ఇంకొకటి సర్వీస్ అంతా గ్రామ పంచాయతీ చేస్తూ ఉంది. కాబట్టి ఏజ్ బార్ అయిన తర్వాత 60 ఏళ్ళ నిండిన తర్వాత కానీ, లేకుంటే అనారోగ్యంతో చనిపోయినా కానీ ఆ కుటుంబానికి వారసత్వంగా కూడా ఇందులో పని కల్పించాలని చెప్పి మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా చోట్ల అటువంటి నడుస్తూ ఉంది. కానీ అది ఒక చట్టంగానే కానూన్ పద్ధతిలోనే దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అదేవిధంగా ఆదర్శ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వరకు మన యూనియన్లు చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా డిజిపల్లి మండల కేంద్రంలో ఈ గురువారం 27వ తారీఖు నాడు గ్రామాభివృద్ధి కమిటీ ఘన్పూర్ ఫంక్షన్ హాల్లో సభ ఉంది. ఈ సభకు కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు అంటే అందరూ వస్తారు. సఫాయి కార్మికులు కానీ, లేకపోతే కారవాళ్ళు కానీ, లేకపోతే ఎలక్ట్రిషియన్ కానీ, లేకపోతే డ్రైవర్స్ కానీ. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి మేము చెప్పేదంటే కేటగిరీలు కూడా డిసైడ్ చేయాలి. చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. కాబట్టి దాంట్లో కూడా గతంలో పాత గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ కంటే ముందు ఉన్నటువంటి కేటగిరీ ఎట్లా ఉందో ఆ కేటగిరీగా వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళని నిర్లక్ష్యం చేయకుండా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.